అందరికి ఎట్లూరు అందరూ మంచిగా అయితే ఉన్నారు కదా. ఎన్ని రోజుల్లోనే గణేష్ పండుగ లెగవేరుతుందా? ఎగ్జాక్ట్ గా 72 డేస్ మాత్రమే ఉన్నాయన్నమాట మన గణేష్ పండుగకి అయితే. తయారీలు అయితే జోర్దార్ నడుస్తున్నట్టున్నాయి ఈసారి. ఎందుకంటే 2026 లా చాలా జబర్దస్త్ విగ్రహాలు అయితే తయారు చేసారు అన్ని ఆర్ట్స్ వాళ్ళు. సో ఇప్పుడు మనం ఇమాజ్ నగర్ కి అయితే వచ్చేసినాం అనమాట. శ్రీ గణేష్ ఆర్ట్స్ భయ్య అయితే ఆల్రెడీ కొన్ని గణేష్లు డిస్ప్లే చేసేసినాడు అనమాట. మన బుజ్జి గణపేలు అయితే భయ్య దగ్గర వచ్చేసినాయి ఇమాజ్ నగర్ అవంతి కాలేజ్ ముంగట్నే అనమాట అడ్రస్. సో ఇక్కడ చూడొచ్చు మన గణేష్ మహారాజు రాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు. అండ్ కంప్లీట్ గా మీరు ధోతి కానీ అండ్ కండువా కానీ కంప్లీట్ గా డిఫరెంట్ ఉందన్నమాట. ఇది నార్మల్ క్లాత్ కాదు, వెల్వెట్ క్లాత్. అండ్ పగడి కూడా కంప్లీట్ గా వెల్వెట్ క్లాత్ అనమాట. చాలా డిఫరెంట్ ఉన్నాయి వినాయకులు. మీరు లోపలికి వచ్చేసేయండి, నేను ఇంకా మీకు కొన్ని విగ్రహాలు అయితే చూపిస్తా, చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన గణేష్ మహారాజు సింపుల్ గా కూర్చొని ఉన్నాడు అనమాట. ఎందుకంటే చాలా మంది ప్రిఫర్ చేసేది సింపుల్ గణేష్లే. ఇక్కడ చూడొచ్చు మన గణేష్ మహారాజు తొండం అయితే లెఫ్ట్ సైడ్ కి వచ్చింది. భగవా కలర్ అనమాట, కంప్లీట్ గా భగవా కలర్ కానివ్వండి, కండువా కానివ్వండి. అండ్ పగడి చూడొచ్చు కంప్లీట్ గా ఇది వచ్చేసి కంప్లీట్ గా చెంకి టైప్ లో ఇచ్చినారు పగడి అనేది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు డిజైన్ పగడిది చాలా డిఫరెంట్ ఉంది. ఒక్కొక్క గణేష్ కి ఒక్కొక్క డిజైన్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా మన ఇంట్లో కూర్చోబెట్టుకునే గణేష్లు, చిన్న గణేష్లు అంటే 1/2 ఫీట్ కానివ్వండి, 1 ఫీట్ కానివ్వండి, ఇవన్నీ విగ్రహాలు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ మీకు చిన్న విగ్రహాలకి డెకరేషన్స్ కూడా కావాలనుకుంటే ఇక్కడ సైడ్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. మన గణేష్ ఆర్ట్స్ లో చూడొచ్చు చిన్న విగ్రహాలకి డెకరేషన్ కూడా కావాలనుకుంటే డెకరేషన్ తో పాటు మీరు గణేష్ని కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. అండ్ ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ గణేష్ వచ్చేసి ఆల్రెడీ బుకింగ్ కూడా అయిపోయింది, ఈ గణేష్ కూడా బుకింగ్ అయిపోయింది. సో బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇంకొక విగ్రహం ఏంటంటే లాస్ట్ టైం మనం ముంబైలో చాలా ట్రెండ్ అయిన విగ్రహం అరుంధతిది. సో ఆ విగ్రహం కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. సో మీరు పైన చూసుకున్నట్లయితే ఆ విగ్రహం కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇన్ కేస్ ఆ విగ్రహం కూడా కావాలనుకుంటే ఇమాజ్ నగర్కి వచ్చేసేయండి. అండ్ ఇక్కడ చూడొచ్చు వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఐడిల్ ఇన్ శ్రీ గణేష్ ఆర్ట్స్. గణేష్ వచ్చేసి మన విష్ణుమూర్తి అవతారం అన్నమాట. అండ్ పైన వచ్చేసి 5 పడగల పాము వచ్చింది. పాముల పైన గణేష్ మహారాజ్ కూర్చున్నాడు. అండ్ లెఫ్ట్ సైడ్ కి మన గద వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చినారు. అండ్ ఈ గణేష్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. మన బుజ్జి గణపతి అనమాట, బాల గణేష్ టైప్ లో ఉన్నాడు. మన గణేష్ మహారాజు లడ్డు తింటున్నట్టు ఉన్నాడు అనమాట. అండ్ కిరీటం వచ్చేసి చూడండి, కిరీటం వచ్చేసి కంప్లీట్ గా సిల్వర్ కలర్ ఫినిషింగ్ ఇచ్చినారు. అండ్ కంప్లీట్ కలర్ కూడా యూనిక్ కలర్ అనమాట. అంటే కంపేర్ టు వేరే మోడల్స్ కలర్, బాడీ కలర్, ఈ కలర్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ కలర్ కూడా మస్తు ఉందన్నమాట ఈ గణేష్ కూడా. అండ్ ఇన్ కేస్ ఎవరైనా దగుడు సెట్ గణేష్ ప్రిఫర్ చేస్తున్నట్టయితే పైన దగుడు సెట్ గణేష్ కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంది దగుడు సెట్ గణేష్. ఎందుకంటే తొండం పైన వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చింది అనమాట. దగుడు సెట్ సూపర్ ఫినిషింగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన చిన్న ఇంట్లో పెట్టుకున్న గణేష్ల నుంచి 11-12 ఫీట్ వరకు గణేష్లు అయితే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న గణేష్లు వచ్చినాయి అండ్ పెద్ద గణేష్లు కూడా రాబోతున్నాయి. ఇన్ కేస్ కుందన్ వర్క్ కూడా కావాలనుకుంటే కుందన్ వర్క్ కొని కూడా గణేష్ మహారాజ్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు అనమాట మన గణేష్ మహారాజు సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ పింకిష్ కలర్ పగడి అండ్ మన ధోతి కండువా కూడా కంప్లీట్ గా పింకిష్ కలర్. అండ్ ఫినిషింగ్ కూడా చాలా ఆసమ్ ఫినిషింగ్ ఇచ్చినారు. అండ్ లెఫ్ట్ సైడ్ కి మన గణేష్ మహారాజు సోఫాలో కూర్చున్నట్టు డిజైన్ చేసినారు అనమాట. అండ్ అక్కడ కూడా చూడొచ్చు ఇది వచ్చేసి డిఫరెంట్ పగడి అనమాట. కంప్లీట్ గా ఎల్లో కలర్ పగడి, నెమలి పింఛం వచ్చింది. అండ్ కండువా అండ్ ధోతి వచ్చేసి కంప్లీట్ గా పింకిష్ కలర్. అండ్ ఇక్కడ చూడొచ్చు వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ కాన్సెప్ట్ విగ్రహం శ్రీ గణేష్ ఆర్ట్స్ లో. సో మన గణేష్ మహారాజు నార్మల్ సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు. కలరింగ్ చాలా యూనిక్ ఉంది అనమాట కలరింగ్. అండ్ కుందన్ వర్క్ కూడా అయిపోయింది గణేష్ మహారాజ్ కి. అండ్ మెడలో ఆర్నమెంట్స్ కానివ్వండి, కిరీటం కి కుందన్ వర్క్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి దగుడు సేట్ వినాయకులు కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. చాలా మందికి సెంటిమెంట్ కదా దగుడు సేట్ వినాయకులు. సో దగుడు సేట్ వినాయకులు చూడొచ్చు 2.5 to 3 ఫీట్స్ ఉంటాడు అనమాట. మొత్తం ఆర్నమెంట్స్ తోనే డిజైన్ చేసేసినారు. అండ్ చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ తొండం పైన కూడా చాలా ఆర్నమెంట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఎలా అయితే మనము దగుడు సేట్ ఉంటాడో సేమ్ అలానే డిజైన్ చేసినారు విగ్రహం మన దగుడు సేట్ భగవాన్ని. అండ్ మనకి కండువా చూడొచ్చు అండ్ ధోతి వర్క్ చూడొచ్చు. ఇది వచ్చేసి బట్ట కంప్లీట్ గా డిఫరెంట్ బట్ట యూజ్ చేసినారు. ఇలాంటి బట్ట నేనైతే లాస్ట్ ఇయర్ అయితే చూడలేదు, ఈ ఇయరే చూస్తున్నా. కంప్లీట్ గా కొంచెం చెమకానిస్తుంది బట్ట వచ్చేసి. సో ఇక్కడ అన్ని గణేష్లు ఆల్రెడీ వచ్చేసినాయి అనమాట. అండ్ కుందన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ కేస్ కుందన్ వర్క్స్ కావాలనుకుంటే కూడా మీరు కుందన్ వర్క్స్ తోటి విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు అన్నీ ఉంటాయి. అంటే
0.5 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ వరకు ఇక్కడ. ఇలాంటి విగ్రహాలు కావాలనుకుంటే ఖచ్చితంగా శ్రీ గణేష్ ఆర్ట్స్కి వచ్చి బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయినాయి అనమాట. వచ్చి బుకింగ్ చేసుకోండి. జై శ్రీరామ్.